హాయ్ చెప్పాలి. హాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. यो लड्डू ब्रो यो लड्डू ब्रो हाय ब्रो హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రా కాదు హాయ్ ఫ్రెండ్స్ అను. हाय लड्डू ब्रो హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా మేనమామ వాళ్ళ చిన్న కొడుకుది బర్త్డే ఉండే, సో అందరం అయితే ఊరు వెళ్ళినాము. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, అదేంటో కనిపెట్టి కింద కామెంట్ లో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లంటే అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కనపడితే వాళ్ళు ఎవరైనా చూస్తే కింద కామెంట్ లో తెలియజేయండి. మా మమ్మీకి ఒక తమ్ముడు ఒక అన్న. పెద్ద మామ చనిపోవడం జరిగింది, చాలా ఇయర్స్ అవుతుంది. ఈయన చిన్న మామ. ఈయనకి త్రిమూర్తులుగా ముగ్గురు కూడా అబ్బాయిలే. ఫస్ట్ ఇద్దరు అబ్బాయిల తర్వాత పాప పుడుతుంది మన ఆశతోటి ఉంటే, మళ్ళీ థర్డ్ టైం కూడా బాబుయే పుట్టడం జరిగింది. ఆ చిన్నోడిది బర్త్డే. ఇద్దరం మా అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ, మా ఆయన, నేను అందరం కలిసి వెళ్ళినాము. ఆ దావత్ కూడా మంచిగా జరిగింది. ఫుడ్ అంతా సూపర్ అయినాయి. అందరూ కూడా హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి పోయిండ్రు. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఊర్లలో అనే కాదు, ఎక్కడైనా సరే ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉన్నా సరే, సిబ్లింగ్స్ ఒకే దగ్గర ఉన్నా సరే, ఏదో ఒక విధంగా అయితే గొడవలు అయితే సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. గొడవలు జరిగినాయి అని చెప్పి మనము ఒకరిని అవాయిడ్ చేయడం చాలా చాలా తప్పు. మా సొంత రిలేటివ్సే వాళ్ళు రాలేరు అనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నా మైండ్ సెట్ ఎట్లుంటదంటే, అందరు కలిసి ఉండాలి. ఒకవేళ ఏమన్నా తిట్టుకున్నా చేసుకున్నా సరే గాని అవన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోయి ఉండాలి అని నా ఉద్దేశము. ఏమన్నా గొడవలు ఉన్నా అవన్నీ పక్కకు ఇడిచిపెట్టి మన బంధము అని అనుకొని కలిసిపోవడమే చాలా అంటే చాలా ఉత్తమము. తప్పులు జరుగుతూనే ఉంటాయి, మర్చిపోయి మళ్ళీ ఒకటి అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మీరు కూడా ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి, ఎలా ఉందో చెప్పండి. లడ్డు బ్రో, దుషంత్ బ్రో, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ చెర్రీ. నితీష్ 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 వాని పేరు. అయ్యో ఆయన సోకు మీద తీసుకున్నాడు గుండి లోపలిది పని కనబడాలని. అయ్యో ఆయన సోకు మీద తీసుకున్నాడు గుండి లోపలిది పని కనబడాలని. లడ్డు
మేము సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే చుక్కలు కనబడుతున్నాయి. చిన్నపిల్లలు పాకిస్తాన్లో బర్త్డే పాకిస్తాన్లో ఫొటోస్ అస్సలు దిగరు, ఏడుస్తారు, చాలా ఇబ్బంది పెడతారు. నిజంగా ఫోటోగ్రాఫర్లకు మాత్రం సెల్యూట్ చెప్పాల్సిందే. ఇంత కష్టపడి మనకి మెమొరబుల్ మూమెంట్స్ ని మనకు అందిస్తారు కాబట్టి. అందరూ కొంచెం బిడ్మా నువ్వు ఇడికిరా. అవి ఇప్పుడు నిలబడారు. బయటికి రా తల్లి. ఎట్లా అంటే అసలు కళ్ళని చక్రవర్తి ఎక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళతో కూర్చోండి. ఎందుకు అంటాడు తినో కొద్ది పీసు. తీసుకో రెండు తీసుకో. పో నువ్వు పెట్టరా మీ అమ్మకు.